ఇప్పుడు పిల్లల్ని గమనించినటువంటి ప్రతి తల్లిదండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు, పిల్లలు మారిపోయారండి. అంతకుముందు కాలంలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేరు. అప్పుడు మనం చాలా బుద్ధిగా ఉండేవాళ్ళం, పెద్దలు చెప్పిన మాటలు వినేవాళ్ళం, పెద్దలు చెప్పినట్టు నడుచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు చాలా మారిపోయారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. వాస్తవానికి ఇప్పటి కాలంలో మనం ఉన్నా ఇలాగే తయారవుతాం. ఎందుకంటే పిల్లలు మారలేదు, పిల్లల ప్రపంచం మారిపోయింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలు ఇలానే ఉంటారు. మన ప్రపంచం వేరుగా ఉన్నది. మన ప్రపంచంలో మనకున్నది ఒక టీవీ సెట్. ఆ టీవీ సెట్లో వచ్చేట్టు చూసుకునేవాళ్ళం. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు మనకు అందుబాటులో ఉండేటివి కాదు. గేమ్స్ అన్నీ కూడా హాయిగా పోయి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు గేమ్స్ అన్నీ కూడా కంప్యూటర్లోనే ఆడుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు అందరూ కలిసి కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సందర్భాలు లేవు. అందరూ కూడా స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్ని ఒక్కసారిగా మొత్తం మార్చి పడేస్తామా అంటే సాధ్యమయ్యేది కాదు. ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మనకున్న ఒక ఆప్షన్ ఏంటంటే ఆ ప్రపంచంతో పాటు మారిన పిల్లలతో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది మాత్రమే మన ముందున్నటువంటి టాస్క్. కానీ వారిని విమర్శిస్తూ, వారి మీద కోప్పడుతూ, వారిని తిడుతూ, వారిని నియంత్రిస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు.